హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. రోజు మనం తినేది ఏదైనా సరే దేవుడికి ఆఫర్ చేసి తింటే అది మనకెంతో మేలు చేస్తుంది. దీనికోసం శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో 3వ అధ్యాయం 13వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. ఎవరైతే భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి ఫుడ్ తింటారో వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఎవరైతే తన ఎంజాయ్మెంట్ కోసం తింటారో వాళ్ళు పాపాలు తింటున్నట్టే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. సో మనమంతా కూడా చక్కగా దేవుడికి ఆఫర్ చేసినటువంటి ఫుడ్ తిందాం. దేవుడికి మనం ఎటువంటి ఫుడ్ ఆఫర్ చేయాలంటే అది కేవలం సాత్వికమైనదై ఉండాలి. అందులో ఎటువంటి తామసిక రాజసిక పదార్థాలు అంటే అందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉండకూడదు. అలాగే మనకు భగవంతుడు భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. ఎవరైనా కానీ ఆయనకు ప్రేమతో భక్తితో ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ కొంత నీళ్లు కానీ ఇచ్చినా కూడా స్వీకరిస్తానని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఆయనకు ప్రేమతో మరియు భక్తితో ప్రసాదాన్ని ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ చాలామంది ఈ ప్రేమ భక్తి కాకుండా మూఢనమ్మకాలతో అనవసరమైనటువంటి నియమాలతో అహంకారంతో దేవునికి ప్రసాదాన్ని ఇస్తున్నారు. వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుని విందు ఆహ్వానాన్ని తిరస్కరించి విదురుని ఇంటిలో అరటిపండు తొక్కల్ని కూడా ప్రేమతో ఇవ్వడం వల్ల ఆయన చాలా ఇష్టంగా తిన్నారు. ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ కథ గురించి తెలియని వారి కోసం మరొక వీడియోలో పూర్తిగా చెబుతాను. కాబట్టి దేవునికి ప్రసాదం ఇవ్వడంలో ప్రేమ భక్తి ఉండడం అన్నది చాలా ముఖ్యమైన విషయం.